వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అర్జీని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. 94 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, ఏపీ టౌన్షిప్, ఏపీ హౌసింగ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, ఏపీఈపీడీసీఎల్, పశుసంవర్ధక శాఖ, స్కిల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జెడ్పీసీఈఓ శ్రీధర్ రాజా తదితరులు ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. సోమవారం వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు మరియు వజ్రపు కొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణతో కలిసి క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14-17 బాలబాలికల నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి కనబరిచి రాణించాలని కోరారు. క్రీడల వల్ల శరీరానికి కావలసిన వ్యాయామం, ఆరోగ్యం దృఢంగా ఏర్పడతాయని వివరించారు. కార్యక్రమంలో వజ్రపు కొత్తూరు మండల టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాకెట్లను భద్రపరిచే గోడౌన్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్లు భద్రపరిచే గోడౌన్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సోమవారం తనిఖీ నిర్వహించారు. గోడౌన్ కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి త్రైమాసికంలో ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు సోమవారం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజు దేహదారుఢ్య పరీక్షలు షెడ్యూల్ మేరకు ఈ క్రమంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలుకొని బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు, రిజల్ట్ కౌంటర్ వరకు ప్రతి స్థాయిలో సమగ్రంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వర్తించేలా జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో పటిష్టంగా ఈ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయి. దేహదారుఢ్య పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక అభ్యర్థులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి ఎక్కడ ఎటువంటి ఆటంకం, లోపాలు లేకుండా ధృవీకరణ పత్రాలను పరిశీలించి ఈవెంట్లో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించాలని ఎస్పీ తెలిపారు. షెడ్యూల్ కులాల సాధికారతను శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం పేరిట ఒక నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టంపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్ర నిర్మాణం కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సభ్యులు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నర్సనపేట ఎమ్మెల్యే బొగ్గు రావణమూర్తి మాట్లాడుతూ ఎస్టీ మాయకవలసలో భూములు లేని ఎస్టీ రైతులకు భూములు అందించి ఆదుకోవాలని కోరారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎస్సీల భూ ఆక్రమణపై విచారణ జరపాలని, దాడులు, భూ కబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలం ఒంకలూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశీబుగ్గకు చెందిన యువకుడు మృతి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఒంకలూరు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించబోయి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కాశీబుగ్గకు చెందిన మురిపల్లి శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీతాపురం బొడ్డపాడుకు చెందిన శంక షణ్ముఖరావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి 108 అంబులెన్స్ లో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై వజ్రపు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం శ్రీకాకుళం ఆదివరపేటలో గల జిల్లా సమన్వయకర్త కార్యాలయంలో దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల జాయింట్ సెక్రటరీ మురళీ కుమార్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంవత్సరం చివరిలో ఇచ్చినటువంటి డెప్యుటేషన్లను తక్షణమే నిలుపుదల చేయాలని, విద్యా సంవత్సరం చివరి దశలో ఈ రకమైన డెప్యుటేషన్స్ ఇవ్వటం వల్ల విద్యార్థుల యొక్క ఏకాగ్రత దెబ్బతింటుందని, దీనివల్ల మంచి ఫలితాలు రావని కోరారు. గురుకులాల్లో మెను సక్రమంగా ఎక్కడా అమలు కావట్లేదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించాలని, గురుకులాల నిర్వహణ కోసం కనీసం నెల జీతం 25,000 రూపాయలు కేటాయించాలని, నిర్వహణ కేటాయింపులు లేకపోవడం వల్లనే గురుకులాల్లో మెను దెబ్బతింటుందని వారు తెలిపారు. గురుకులాల్లో గ్యాస్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని గ్యాస్ సమస్యకు శాశ్వత నిధులు కేటాయించాలని, మళ్లీ ఇటువంటి గ్యాస్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత ప్రిన్సిపల్ కు తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో విద్యార్థులకు ఇస్తున్నటువంటి కాస్మెటిక్స్ ఛార్జీలు తీసేసిందని, తక్షణమే అవి పునరుద్ధరించాలని, అన్ని గురుకులాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. 2015 సంవత్సరం నుండి డాక్టర్ బిఆర్ గురుకులాల్లో నియామకాలు చేపట్టలేదని, దానివల్ల పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులతో గురుకులాలు నడుస్తున్నాయని, తక్షణమే నియామకాలు చేపట్టే విధంగా చొరవ చూపాలని తెలిపారు. ఎచ్చెర్ల గురుకుల పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం విస్తీర్ణం 33 ఎకరాలు. దీన్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు 6 మాత్రమే ఉన్నారు. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేదని దయచేసి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో కూడా కొన్ని స్కూల్స్ లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. పరీక్షలు సమీపిస్తుండటంతో ప్రత్యేకమైన ఒక నోడల్ అధికారిని నియమించాలని కోరారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సోమవారం దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు గురుకులాల జాయింట్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.